క్రిస్మస్కి లీవ్ ఇచ్చిన తర్వాత ఇంటికి వెళ్ళలేని వాళ్ళు హాస్టల్లోనే ఉండిపోయారు. మేరీ క్రిస్మస్. మాయా వాళ్ళ పేరెంట్స్ వెకేషన్ ఎక్స్టెండ్ కావడం వల్ల నేహా వాళ్ళ ఇంట్లోనే మాయా సెలబ్రేషన్. సొంతూరులో అందరూ చాలా సంతోషంగా ఉన్నారు. లోపలికి వెళ్ళొద్దు, వాళ్ళు చాలా డేంజర్ రా. నేను క్రిస్మస్ తాతని. క్రిస్మస్ తాత 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 చూడు. జ్వరంతో ఉన్న పాపని ఎందుకు ఇలా ఏడిపిస్తున్నారు? వచ్చినారు చూడు. చెప్పాను కదా నీ మొహం చూపించొద్దని. చెవులు గిర్రం తిరుగుతున్నాయి, ఏమి వినపట్టలేదు. రే ఏదైనా కలెక్షన్ వచ్చిందా? బాగా వెయిట్ గా ఇచ్చారు. మమ్మీ ఇతను రాజు, ఇతను విక్కీ. ఇదే నా టీం నాన్న. మీ గురించి తను చాలా చెప్పింది. మేమంతా తన కజిన్ పెళ్లికి వెళ్తున్నాం. అలాగే వెళ్లే దారిలో దీన్ని మీ దగ్గర వదిలేసి వెళ్దామని వచ్చాం. తన గురించి మీరేం టెన్షన్ పడకండి, మేమంతా ఉన్నాం కదా. సరే మేము బయలుదేరుతాం, వెళ్ళొస్తామమ్మా. అంకుల్ మీరు ధైర్యంగా వెళ్ళిరండి. ఈ గొంతు నేను ఎక్కడో విన్నట్టుంది. అయితే ఓకే, లేట్ చేయకండి, బయలుదేరండి. మీరు రావడానికి లేట్ అవుతుంది. బాయ్. భద్రంగా తీసుకెళ్ళి రేపు కలుద్దాం. రేపు కలుద్దాం. ఓకే బాయ్ బాయ్. వాళ్ళు లేట్ చేయకుండా బయలుదేరారు. వెళ్లేదారిలో మందు తక్కువగా దొరుకుతుందని కొంతమంది అక్కడికి వెళ్లారు. మరి ఇంకొంతమంది పక్కనున్న చర్చికి వెళ్లారు. కొద్దిసేపటి తర్వాత వాళ్ళందరూ ఎక్కడున్నారో తెలుసుకోవడానికి ఫోన్ చేస్తే వాళ్ళందరూ ఆటపాటలతో అలసిపోయి బాగా నిద్రపోయారు. రే విజయ్, తిందాం రారా. ఎక్కడ? హోటల్లో రా. మళ్ళీ బయలుదేరేటప్పుడు ఆకలానొద్దు. వద్దు, మీరు వెళ్ళండి. అన్నా ఇక్కడ ఇవ్వండి. కొంచెం త్వరగా తీసుకురండి, ఆకలేస్తుంది. బాబు దోశలు వేడిగా ఉన్నాయా? తీ ఇటు ఇవ్వండి. రై ఇక్కడ ఇవ్వు. మేము ఇక్కడ ఉంటే వాళ్ళకి ఇస్తున్నామేంటి? అన్నా అన్నా, మేము ఇంతమంది ఉన్నాం, కనపడట్లేదా? దోశలు వేడిగా ఉన్నాయా? ఇస్తా, తీసుకొస్తాను, ఉండండి. వాడిని అడగడానికి నువ్వెవర్రా? నువ్వెవర్రా అడగడానికి? ఏంట్రా గొంతు పెరుగుతుంది? ఇప్పుడు ఏం చేస్తానో చూడరా. ఇప్పుడు మేమెవరో తెలిసిందా? పోరా, బయలుదేరు 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 బయలుదేరరా. రే నెంబర్ చూడరా. రే బండి ఆపండి, బండి ఆపండి, బండి ఆపండి. ఎవరో కారోడు రాంగ్ రూట్ లో వచ్చాడు. గుద్దేసి ఆపకుండా వెళ్ళిపోయాడు. బైక్ మీద ఉన్న అబ్బాయి స్తంభాన్ని గుద్దాడు. గడ్డి మీద పడ్డాడు, పెద్ద దెబ్బలు తగలలేదు. వాళ్ళు బయట పడ్డాడు. పెద్దగా దెబ్బలు తగలకపోవడం బయట పడ్డాడు. అన్నీ అక్కడ చెప్పి ఏర్పాటు చేశాను. మీరు వెళ్ళేటప్పటికి అన్ని రెడీ ఉంటాయి. త్వరగా ఇలా ఇచ్చేయి. ఇలా చూడు, ఇప్పుడేం ప్రాబ్లం లేదు కదా హాస్టల్లో. ఇప్పుడు ఎవరికి చెప్పొద్దు. రే నువ్వు వెళ్తూ వెళ్ళరా. సరే నేను చూసుకుంటాలే. ఆ డాక్టర్ సుధీర్ నాకు తెలిసిన మనిషే. పెద్దగా దెబ్బలేమి లేవంట, కానీ రేపు స్కాన్ రిపోర్ట్ వచ్చిన తర్వాత ఏ విషయం చెప్తానంటున్నాడు. ఓ కొంచెం డబ్బులు తీసుకొచ్చాను. వద్దు ఫాదర్, ఇక్కడ ఇవ్వాల్సిందంతా ఇచ్చేసాం. హరీష్ ఇంటి నుండి వచ్చేటప్పుడే తీసుకొచ్చాడు. కొంచెం మీకు ఇబ్బంది లేకుండా ఉంటే శ్యామ్ వాళ్ళ నాన్నని కొంచెం ఇంటి దగ్గర డ్రాప్ చేస్తే బాగుంటుంది. వాళ్ళమ్మని హాస్పిటల్ నుండి ఎవరు ఇంటికి తీసుకొచ్చారని చెప్పారంట. ఇక్కడ విషయాలు మేం చూసుకుంటాం. ఎవరి దగ్గర ఈ విషయం గురించి చెప్పలేదు. స్విమ్మింగ్ పూల్లో ఈత కొడుతూ జారిపోయి పడిపోయాడని చెప్పాం. తనకొకసారి ఫోన్ చేసి మాట్లాడు, తను బాధలో ఉండుంటాడు. నిన్న గుద్దేసి వెళ్ళిన వాళ్ళు బ్లూ బండిలో స్టిక్కర్ అంటించిన ఒక ర్యాలీ కార్ అంట. జాగ్రత్తగా వెళ్ళండి, కుర్రాళ్ళంతా ఇక్కడే ఉంటారు. యాక్సిడెంట్ తర్వాత శ్యామ్ని 28వ రోజు రూమ్కి మార్చారు. వాడి విషయంలో కొద్దిగా ఇంట్రెస్ట్ చూపించి డాక్టర్ సుధీర్ వాడికి తోడుగా ఉన్నారు. ఇట్స్ గుడ్. సర్జరీ ఇప్పుడు అవసరం లేదు. ఇతని అన్ని మెడికల్ రిపోర్ట్స్ చాలా పాజిటివ్గా ఉన్నాయి. సో రిలాక్స్. నువ్వు తోడుగా ఉంటావా? అవును ఫాదర్. రాత్రి పగలు అని చూడకుండా హాస్పిటల్లో మేమందరం తోడుగా ఉన్నాం. 1 నెలలో డిశ్చార్జ్ చేస్తామన్న డాక్టర్ మమ్మల్ని ఒకసారి పిలిచారు. తీసుకెళ్లిన తర్వాత శ్యామ్ని ఎలా చూసుకోవాలో కొన్ని జాగ్రత్తలు మాకు చెప్పారు.